ఒకసారి మనం ఇక్కడ వేటే చూద్దాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు స్టాటిక్ జీకే నుండి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయండి. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి అంటే ఎక్కువ వెయిటేజ్ నేను ఇందాకే చెప్పాను, కరెంట్ అఫైర్స్కి ఇంటర్లింక్ చేసుకొని ప్రిపేర్ అయ్యే ఒక సబ్జెక్ట్ ఏది అంటే స్టాటిక్ జీకే అని. సో స్టాటిక్ జీకే నుండి మనకి 3 to 4 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ మీరు పాలిటీ చూడండి. సో పాలిటీ నుండి కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 3 to 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే జాగ్రఫీ నెక్స్ట్ ఇంపార్టెన్స్ అనేది 3 to 4 క్వశ్చన్స్. యాక్చువల్గా స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అనేవి మనకి జాగ్రఫీలో కవర్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ లేక్స్ అనే టాపిక్ ఉంది, ఇది మీరు స్టాటిక్ జీకేలో ఇంక్లూడ్ చేసుకుంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ అది మనకి ఇంటర్లింక్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటి అంటే జాగ్రఫీ. సో జాగ్రఫీ నుండి కూడా మనకి 3 to 4 క్వశ్చన్స్. అంటే మీరు స్టాటిక్ జీకే కనుక పర్ఫెక్ట్ ఉంటే అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ ఈజీగా 5 to 6 క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫినిష్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే స్టాటిక్ జీకే. దానితో పాటు ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ అనేవి, ఈ రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మీరు మంచి స్కోర్ అనేది ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో చేయగలుగుతారు. ఎందుకంటే 40 మార్క్స్ అనేది మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఉంది. అండ్ అలాగే మనం మిగతా సబ్జెక్ట్స్ వెయిటేజ్ చూసుకుంటే ఇక్కడ పాలిటీ, ఓకే. సో పాలిటీ 3 to 4 క్వశ్చన్స్. అండ్ హిస్టరీ పరంగా అయితే మనకి లైక్ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. సో దీంట్లో ఎస్పెషల్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఈ 3 పార్ట్స్ నుండి ఎక్కువ ఏ పార్ట్ నుండి అడుగుతున్నారు మ్యామ్, మనం ఏది ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే థర్డ్ వన్, దట్ ఈస్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో, సో ఇండియన్ నేషనల్ మూమెంట్ నుండి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఒక 5 to 6 ఇయర్స్ మన పేపర్స్ లైక్ మీరు చూసినా కూడా మోస్ట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఓకే ఇండియన్ నేషనల్ మూమెంట్ నుండి అడగడం జరుగుతుంది. సో 2 to 3 క్వశ్చన్స్ అనేవి మీకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో కవర్ అవుతున్నాయి ఫ్రమ్ హిస్టరీ. దెన్ ఎకానమీ అనేది ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో యూ కెన్ లెస్ ప్రయారిటైజ్ దట్ సబ్జెక్ట్. ఎందుకంటే చాలామంది బిగినర్స్ కూడా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటారు. అండ్ ఆల్సో ఏంటి అంటే ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సంబంధించి ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో 20 మార్క్స్ కోసము వేరియస్ సబ్జెక్ట్స్ మనం ఫోకస్ చేయాలి కదా మ్యామ్. సో టఫ్ అవుతుందా ప్రిపరేషన్ అని అంటే నో నీడ్ టు వరీ. నేను ఇప్పటివరకు మీకు చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో లైక్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్ అండ్ సిస్టమేటిక్ వేలో మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి, ఓకే. అండ్ అలాగే జనరల్ సైన్స్ నుండి మనకి లైక్ ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ నుండి మీరు 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈచ్ సబ్జెక్ట్ నుండి 1 or 2 క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఐదర్ లైక్ ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ. సో జనరల్ సైన్స్ నుండి కూడా 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి జీడీలో అడుగుతున్నారు. సో మీరు ఎకానమీ అనేది ఒకవేళ ఇన్ కేస్ టఫ్గా అనిపిస్తే గో ఫర్ జనరల్ సైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ జనరల్ సైన్స్ తర్వాత ఆర్డర్ మీరు ఎకానమీ తీసుకోండి, ఓకే. సో ఈ విధంగా మీరు జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఓకే క్వశ్చన్ లైక్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అంటే మనకి వెయిటేజ్ అనేది ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి